మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చూసుకుంటే మిత్రులారా, ఇప్పటికే మనందరం కూడా మంచి ఆహారం తిని ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా, అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే లాంగ్ వెరైటీ ఏంటంటే ఎక్కువ రోజులు పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు తినండి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. ఎందుకంటే మనం ఈ కెమికల్ ఫార్మింగ్లోకి రైతులు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే ఈ రోజున ఉదయం ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా మధ్యాహ్నం కరిగిపోతే మధ్యాహ్నం ఏదైనా తినేసేసి మళ్ళీ సాయంత్రం ఏదైనా తినేసేసి నైట్ కూడా మళ్ళీ భోజనం చేసే పద్ధతి. అయితే మిత్రులారా, మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేశీవాళీ బియ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లాంగ్ వెరైటీ ఏవైతే ఉన్నాయో మొలకొలుకులు కానీ మాపిళ్ళ సాంబ, రాజముడి అలాంటిది విత్తనం దేశీవాళీ విత్తనం ఏదైతే ఉందో అది తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మిత్రులారా, మనకి ఆరోగ్యం ఎప్పుడు కూడా మిత్రులారా మినిమం 6 నెలలు పండిన పంటలు ఏదైతే అవి తినే ప్రయత్నం చేయాలి.